హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి. ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. దయచేసి ఇంకా వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. అయితే మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము. 10వ అధ్యాయంలో 20వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ చర్చించాము. పోయినసారి 20వ శ్లోకము ఎక్కడైతే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని కృష్ణుడు చెప్పారనమాట. అంటే తన విభూతుల గురించి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విభూతుల ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది 39వ శ్లోకం వరకు నడుస్తుందన్నమాట. 20 నుంచి స్టార్ట్ అయ్యి. ఓకే. ఇవన్నీ కూడా ఎందుకంటే చాప్టర్ పేరే విభూతి యోగం కాబట్టి ఇందులో మ్యాక్సిమం విభూతుల గురించి డీటెయిల్స్ ఉంటాయి. 20 నుండి 39 వరకు విభూతులు కంటిన్యూ అవుతాయి. 20వ శ్లోకంలో చెప్పిన విభూతి ఏంటంటే నేను అందరి హృదయంలో స్థితుడై ఉన్నాను పరమాత్మ రూపంలో. ఇన్ షార్ట్ టెక్నికల్గా చెప్పాలంటే క్షీరోదక్ష విష్ణు రూపంలో తను అందరి హృదయంలో ఉన్నారు, జీవాత్మల హృదయంలో. ఇంకా దేనికైతే ప్రాణం లేదో అటువంటి దాంట్లో అణువులు ఆటంలో ఉన్నారనమాట. అలా ఆ విధంగా సర్వవ్యాప్తమై ఉన్నాడు భగవంతుడు అని విషయం చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు 21వ శ్లోకం ఇవాళ మనం చూడబోతున్నాము. 21, 22, 23 అలా ట్రై చేద్దాం మనం ఇవాళ. సో ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా వెళ్తాం, ఎందుకంటే విభూతుల డిస్క్రిప్షన్స్లో మనము అనేక విభూతులు ఉన్నాయి. టోటల్ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది, నేను ఒకసారి పెట్టేస్తాను. అది మనం ఒకసారి చూసుకోవచ్చు అనమాట. మొత్తం టోటల్ విభూతులని ఒక్కచోట శ్లోకాలలో కాకుండా లిస్ట్ పెట్టేసామన్నమాట. అది కూడా మీరు చూడొచ్చు, నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. ఫర్ నౌ మనము 21వ శ్లోకం ఏదైతే ఉందో ఆదిత్యానామని అది మనం చదువుదాం. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. యా మైథిలి మాత, యూ కెన్ గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. 10.21 ఆదిత్యానామహం విష్ణోర్జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అనువాదము: ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడను, మరుత్తులలో నేను మరీచిని, నక్షత్రాలలో నేను చంద్రుడను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. అయితే ఇక్కడ భగవంతుడు ఇంకా విభూతులు చెప్తున్నారు, రైట్? ఇవన్నీ మన ఈ లోకానికి సంబంధించినటువంటివి, కరెక్టా? భౌతిక జగత్తులో ఈ ఆదిత్యులు కానివ్వండి, మరుత్తులు, ఇంకా జ్యోతిష అంటే తేజస్సు, ఇవన్నీ కూడా. ఈ లోకం నక్షత్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆకాశంలో చూస్తే నక్షత్రాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా భౌతిక జగత్తులో ఉండి ఏ విధంగా మనం భగవంతుడి యొక్క స్మరణ పెంచుకోవచ్చు, దానికోసమే విభూతుల గురించి చెప్పడం అనేది జరిగింది. ఆదిత్యాలలో నేను విష్ణువును అని చెప్తున్నారు. ఆదిత్యులలో నేను విష్ణువుని అంటే బేసిక్గా టోటల్గా 11 ఆదిత్యులు ఉన్నారు, 12 ఆదిత్యులు ఉన్నారు. ఓకే, నాట్ 11. రుద్రులు 11 ఉన్నారు, ఆదిత్యులు
12 ఉన్నారనమాట, రైట్? ధాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, త్వస్థ, విష్ణు, అంశుమాన్, భగ, పుష, పర్జన్య, ఆ విధంగా. సో ఈ లిస్టు మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు, అది ఆన్లైన్లో కూడా మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు అన్ని దాంట్లో మనం డీటెయిల్గా వెళ్ళాము. ఇప్పుడు ఆదిత్యులలో ఆర్యమ అంటే ఎవరు, మిత్ర అంటే ఎవరు, అదంతా మనం ఇప్పుడు డీటెయిల్గా వెళ్తే మనం ఇదే శ్లోకం చేసుకుంటూ ఉంటాం. సో అది మీరు హోంవర్క్గా పర్సనల్ రీసెర్చ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటనేది మనం చూస్తాం. సో ఇక్కడ ఈ 12 ఆదిత్యులలో విష్ణువు కూడా ఉన్నారనమాట. సో ఈ అందరి ఆదిత్యులు మీరు చూడండి, 12 దాంట్లో వాళ్ళందరూ కూడా జీవాత్మలు. కేవలం విష్ణువే అక్కడ పరమాత్మ, రైట్? ఇప్పుడు ఆర్యమ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు అందరు తెలుసు ఆర్యమ ఎవరు. సో ఎప్పుడైతే యమరాజు కి శాపం ఆ, తగిలింది, రైట్? యమరాజుకి శాపం తగలడం ఏంటి అని ప్రశ్న రావచ్చు. ఆయన అందరి కర్మలను బట్టి ఆయనకు వేరే వాళ్ళకి శిక్షణ ఇస్తుంటే ఆయనకు శాపం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరిచ్చారు శాపం యమరాజ్కి? ప్రభుజీ మండూకముని. ఎస్, మాండుకముని. తప్పుడు తీర్పు ఇచ్చినందువల్ల చూడండి, యమరాజు కూడా కంప్లీట్గా ఫ్రీ కాదు సిస్టమ్ నుండి. తను ఒక తప్పుడు తీర్పు ఇచ్చినందువల్ల ఒక గొప్ప ముని, మాండుక ముని, ఆయన శాపం ఇచ్చాడనమాట, నువ్వు ఒక శూద్రుడిలాగా పుడతావని. సో ఆ యమరాజే విదురుడిలాగా వచ్చారు. సో విదురుడి యొక్క జన్మ శూద్ర జన్మ, నో డౌట్ తను మహా భాగవతుడు, శుద్ధ భక్తుడు. కానీ విదురుడు ఎవరో కాదు, యమరాజే, రైట్? సో యమరాజు ఇలా విదురుడి రూపంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు యమరాజు పోస్ట్ ఎవరు తీసుకున్నారు? ఎందుకంటే యమరాజు చేసే కార్యం ఏదైతే ఉందో అది నెలకోసారి చేసేది, వారానికోసారి చేసేది కాదు, అది రోజు చేసేది. ఎందుకంటే ఎంతో మంది జీవాత్మలు శరీరం త్యజిస్తున్నారు, యమరాజు దగ్గర తీసుకొస్తారు, ఆయన అంతా కూడా డేటా చెక్ చేసి తీర్పు చెప్తారు. మరి ఆయన అక్కడ లేకపోతే ఎవరైనా పోస్ట్ తీసుకోవాలి కదా, ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. సో ఇంటరిమ్గా ఆ పోస్ట్ ఎవరు చేస్తారంటే అప్పుడు ఆర్యమ అనే వ్యక్తి తను తీసుకున్నాడు ఆ పోస్ట్. అలా ఎప్పటిదాకా యమరాజు తిరిగి మళ్ళీ రాడు, రైట్? సో ఆ విధంగా ఆర్యమ ఎవరు? జీవాత్మ, కరెక్టా? యమరాజు ఎవరు? జీవాత్మ. సో ఈ 12 ఆదిత్యులలో ఆర్యమైన జీవాత్మ, వీళ్ళందరూ జీవాత్మలే యాక్చువల్గా. వరుణ, ఇంద్ర, దేవి దేవతలు అందరూ జీవాత్మలే మ్యాక్సిమం, ఎక్సెప్ట్ లార్డ్ శివ, కరెక్ట్? అలా. సో శివుడిది వేరే కేటగిరీ, శివతత్వం అంటారు, కానీ మిగతా వాళ్ళందరూ జీవాత్మలే. ఆ, చాలా చాలా పుణ్యాలు తపస్సులు చేస్తే దేవి దేవతలు అవ్వచ్చు, రైట్? సో అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ విశ్వామిత్ర ముని తను చాలా చాలా తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి ఇన్సెక్యూరిటీ అయింది. ఎందుకంటే ఈయన తపస్సు సఫలమైతే నా పోస్ట్ పోతుంది. సో దాని అర్థం ఏంటి? దేవి దేవతలు యాక్చువల్గా పోస్ట్, వ్యక్తి కాదు. సో ఇంద్ర అనేది ఒక వ్యక్తి కాదు, ఇంద్ర అనేది పోస్టు. మరి వ్యక్తి ఎవరు? పురందర. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ ఇంద్ర అనే పోస్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి పేరు పురందర, రైట్? అలా. ఇప్పుడు బ్రహ్మ అనే పోస్ట్ తీసుకున్నటువంటి వ్యక్తి పేరు ఆద్య బ్రహ్మ, రైట్? ఎందుకంటే అనేక బ్రహ్మలు ఉన్నారు, ఇప్పుడు అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క బ్రహ్మ ఉన్నారు, అందరి పేర్లు వేరు వేరు. బ్రహ్మ అనేది పోస్ట్ మాత్రమే, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ వ్యాస కూడా పోస్టే. సో ఎవరైతే ఈ శాస్త్రాలు రచించారో 5,000 సంవత్సరాల క్రితం, ఆ, ప్రతి యొక్క చతుర్యుగంలో ద్వాపర యుగం ఇలా అంతమవ్వడం జరుగుతుంది, కలియుగ ఆరంభంలో శాస్త్రాలు రచించడం అనేది జరుగుతుంది. ఇది రిపీటెడ్ సైకిల్. కానీ అది ఎవరు చేస్తారు? వ్యాస అనే పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి చేస్తారు. మరి వ్యాస అనే పోస్టుని వేరే వేరే జీవాత్మలు తీసుకుంటారు పరిస్థితిని బట్టి, రైట్? సో మనకి రీసెంట్గా వచ్చినటువంటి వ్యాస ఎవరైతే ఉన్నారో అది జీవాత్మ కాదు, సాక్షాత్ నారాయణుడే తీసుకున్నారు. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఎలా ఉన్నాయంటే ఏ జీవాత్మకైతే అర్హత ఉందో ఆ జీవాత్మకి భగవంతుడు ఆ పోస్ట్ అలొకేట్ చేస్తారు. ఆఫీసులలో కూడా ఒక పోస్ట్ అలొకేట్ చేయాలంటే అర్హతను చూసి చేయాలి, కరెక్టా కాదా? ఓ మా బాబాయ్ కొడుకండి ఇచ్చేయండి జాబ్, అలా నడుస్తుందా? ఇచ్చేయచ్చు, కానీ పని సరిగ్గా చేయరు వాళ్ళు, రైట్? ఒకవేళ అర్హత లేకపోతే అర్హత చూసి ఇస్తారు. కానీ ఎప్పుడైతే అర్హత ఉన్నటువంటి జీవాత్మ దొరకలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? భగవంతుడు స్వయంగా వెళ్ళే పోస్ట్ తీసుకుంటారు. సో ఎప్పుడెప్పుడు భగవంతుడు స్వయంగా బ్రహ్మ అవుతారు, రైట్? ఎప్పుడెప్పుడు భగవంతుడు స్వయంగా వ్యాసుడు అవుతారు. సో రీసెంట్గా 5,000 సంవత్సరాల క్రితం రచించబడినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే చదువుతున్నామో అది రాసింది వ్యాస అనే పోస్ట్లో ఉండే సాక్షాత్తు నారాయణుడే. అందుకనే వ్యాసదేవుడికి నారాయణుడికి వ్యత్యాసం లేదని చెప్తాం మనం, అర్థమైందా? కానీ అది ఈ చతుర్యుగానికి పరిమితము.
పై వచ్చే సత్యయుగంలో వ్యాస జీవాత్మ అవ్వచ్చు, అది నారాయణుడు కాకపోవచ్చు. సో ఆ విధంగా అన్ని పోస్టులు ఇలా. ఈ భౌతిక జగత్తు చూడండి, ఒక ఇంటిని నడపడానికి ఎంత కష్టపడతారు తల్లిదండ్రులు. అంత ఈజీనా? ఆ? ఒక బ్రహ్మాండాన్ని నడపడం అంటే అంత ఈజీనా చెప్పండి? ఆ, ఎన్నో ఆ, ఎన్నో కార్యాలు ఉంటాయి అది చేయడానికి. అందుకనే అనేక పెద్ద పెద్ద వ్యక్తులని భగవంతుడు అపాయింట్ చేసి పెట్టారు. బ్రహ్మదేవుడి సృష్టికర్త కోసము, మేనేజ్మెంట్ కోసము ఇంద్రుణ్ణి, అలా అని పెద్ద పెద్ద పోస్టులలో వాళ్ళు కూర్చొని ఈ భౌతిక బ్రహ్మాండాన్ని, అనేక లోకాలను వాళ్ళు పరిపాలిస్తున్నారనమాట. అదంతా అవగాహన మనకు లేకుండా పోయింది. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఉన్నది భూలోకంలో, సెకండ్ మనం ఉన్నది కలియుగంలో. భూలోకంలో ఉన్నప్పటికీ దేవీ దేవతలు కిందికి వచ్చేవాళ్ళు ఒక టైంలో. జస్ట్ కలియుగానికి ముందు మీరు వెళ్ళండి, అప్పుడు అర్జునుడు శివుడితో యుద్ధం చేసి పశుపతాస్త్రం వచ్చేసింది. వాళ్ళు డైరెక్ట్గా దేవి దేవతలు ఇలా కలుస్తున్నారు రోడ్డు మీద. రోడ్డు మీద వెళ్తుంటే వరుణ కనిపించాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీకు తెలుసు, ఆమ్, ఆమ్, వరుణ ఎవరిని కిడ్నాప్ చేశారు తెలుసా ఎవరికైనా? కృష్ణ బుక్ చదివింటే మీకు అర్థమవుతుంది. ఉపవాసం వదిలి నదిలో ఆచమన చేయడానికి, అంటే త్రిసంధ్యం చేయడానికి వెళ్ళినప్పుడు సరైన సమయానికి వెళ్ళినందువల్ల వరుణ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు వరుణ లోకానికి. ఎవరైనా తెలుసా ఎవరికైనా? నో ఎనీవన్? ఓకే. సో ఇట్ ఈస్ నంద మహారాజ్ ఈజ్ వాట్ ఐ గెట్. నంద మహారాజ్ ఐదర్ వసుదేవ్, ఇద్దరులో ఒకరు ఉన్నారు. Okay, మీరు రీసెర్చ్ చేసి గ్రూప్లో కన్ఫర్మ్ చేయండి. సో అంటే ఆయన లోపలికి వెళ్ళారు నదిలో త్రిసంధ్యం చేయడానికి, సంధ్యావందనం చేయడానికి. ఇక్కడ అక్కడ వరుణ్ వచ్చి భటులు వచ్చేసి క్యాప్చర్ చేసి తీసుకెళ్లారు. సో ఆ విధంగా డైరెక్ట్ ఇంటరాక్షన్ నడుస్తుంది. కరెక్టా? ఎందుకంటే కలియుగం చాలా చాలా ఆ, ఆ, ప్రాయేణ అల్పాయుష మంద సుమందమతయో మంద భాగ్య ఉపద్రుతా. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఆ చైతన్యము, ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము, అర్హత అన్నీ తగ్గిపోయాయి కలియుగం అంటే. సో అందుకనే దేవీ దేవతలు ఇక్కడికి రారు కూడా, మనకు దర్శనం కూడా ఇవ్వరు. ఇంకా ఈ లోకంలో దేవీ దేవతలు చాలా మంది ఆరాధిస్తున్నారు, కరెక్టా కదా? కానీ వాళ్ళు ఆరాధించిన విధానము శాస్త్రానుసారంగా ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. మనందరికీ తెలుసు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తారు. అదే శాస్త్రంలో ఉంది, సినిమా పాటలు పెట్టడము, ఏదేదో చేస్తూ ఉంటారు. రైట్? సో అందుకనే అటువంటి వాళ్ళు అలా ఆరాధన చేసినా కానీ అది యాక్చువల్గా వృధా అయిపోతుంది. అటువంటి వాళ్ళకి వినాయకుడు వచ్చి దర్శనము ఇవ్వరు. వినాయకుడు దర్శనం పొందాలంటే చాలా అర్హత కావాలి, అంత ఈజీ కాదు. యా. సో ఆ విధంగా కలియుగంలో ఈ విధంగా దేవి దేవతల ఇక్కడ రావడము, దర్శనం అనేది చాలా చాలా అరుదు అనమాట. చాలా చాలా ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులకు అటువంటి దర్శనం లభించవచ్చు. రైట్? సో అలా ఎనీవే, చెప్పే పాయింట్ ఏంటంటే, ఆ, ఆదిత్యలలో ఆ, విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కరే పరమాత్మ. ఎస్, అందుకనే అది నన్ను ప్రతినిధిస్తుంది అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. ఆదిత్యులలో నేను విష్ణువును. కరెక్ట్? రైట్? యాక్చువల్గా విష్ణు కృష్ణ ఒకటే ఇన్ వన్ సెన్స్. రైట్? సో ఆ విధంగా కూడా చూడొచ్చు. రైట్? దాని తర్వాత తేజస్సులలో నేను ప్రకాశవంతమైనటువంటి సూర్యుడిని. రైట్? సో తేజస్సులు ఏ లైట్ అయినా చూడండి ఈ లోకంలో, కానీ సూర్యుడి కంటే ఎక్కువ తేజస్సు ఎక్కడ కూడా లేదు. మనకందరూ చిన్నప్పుడు కూడా చదివాం సైన్స్లో, సూర్యుడి సైజ్ ఎంత ఉంటుంది. ఆ? సూర్యుడి సైజ్ ఎంత ఉంటే అంటే పృథ్వీ దాని ముందు ఒక చుక్కలాగా కనిపిస్తుంది. అది వాస్తవమే, భాగవతంలో కూడా అదే విధంగా ఉందన్నమాట. ఇంకా మన మోడర్న్ సైంటిస్ట్ కనిపెట్టింది కూడా అదే. సైజ్ వైజ్ చూస్తే పృథ్వీ సూర్యుడి ముందు ఒక చిన్న చుక్క లాంటిది. అంత పెద్ద సూర్యుడు మొత్తం అగ్నితో తయారైనటువంటిది. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో, ఈ పృథ్వీలో రెండు మెయిన్ కాంపనెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? భూమి ఇంకా నీళ్లు. కరెక్ట్? ఇవి ఎక్కువగా కాంపొనెంట్. మీరు పృథ్వీని చూస్తే ఒకసారి ఈ భూగోళాన్ని తీసుకోండి, అందులో నీళ్లు ఇంకా భూమి ఎక్కువగా ఉన్నాయి. రైట్? పంచమహాభూతాలలో. రైట్? కానీ మీరు అదే సూర్యలోకానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఈ పంచమహాభూతాలలో ఏమి ఎక్కువగా ఉంటుంది? ఎవరు చెప్తారు? అగ్ని ప్రభుజీ. అగ్ని. కరెక్ట్, అగ్ని. రైట్? ఎందుకంటే పంచమహాభూతాలలో అగ్ని ఒకటి. కరెక్టా? సో అగ్ని ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో అందుకనే మొత్తం సూర్యలోకం అంతా అగ్నితో తయారైంది. ఇంకా సూర్యలోకంలో నివసించే జీవాత్మలు ఎవరైతే ఉన్నారో, సూర్యలోకంలో నివసించే జీవాత్మలు అక్కడ కూడా ఉంటారా మనుషులు? అలా. సో ఎస్, శాస్త్రం ప్రకారం కృష్ణుడు చెప్పారు 2వ అధ్యాయంలో, సర్వగత అని చెప్పారు. అంటే జీవాత్మలు ప్రతి చోట ఉన్నారు.
అక్కడ జీవాత్మలు ఉండకపోతే అదే టైంపాస్ కోసం సూర్యగ్రహం సృష్టించారా? షో పీస్ కోసం ఇంట్లో షో పీస్ పెడతాం కదా అలాగా. అంత పెద్ద గ్రహము, అందులో చాలా మంది నివసిస్తున్నారు. కరెక్టా? వాళ్ళు కూడా డైలీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కానీ అక్కడ ఉండే జీవాత్మల యొక్క శరీరంలో అగ్ని మాత్రం ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో పంచమహాభూతాలతో తయారైంది కదా మన శరీరం. అక్కడ ఉండే వాళ్ళ శరీరం కూడా పంచమహాభూతాలతో. ఎక్కడైనా వెళ్ళండి పంచమహాభూతాలే తిప్పి తిప్పి. కానీ మాత్రలు వేరుగా ఉంటాయి. భూలోకంలో ఉండే జీవాత్మల యొక్క శరీరంలో పంచమహాభూతాలలో ఏ మాత్ర ఎక్కువగా ఉంది? పృథ్వీ ఇంకా నీళ్లు. కరెక్టా? మన శరీరంలో నీళ్లు, పృథ్వీ ఎక్కువగా ఉంది. అదేవిధంగా సూర్యగ్రహంలో ఉండేటటువంటి జీవాత్మల యొక్క శరీరంలో అగ్ని మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో అగ్ని అగ్ని దగ్గరకు వస్తే ఏం ప్రాబ్లం లేదు. కరెక్టా కాదా? ఆ? ఇప్పుడు మన శరీరం పృథ్వీతో తయారైంది మ్యాక్సిమం. ఇది అగ్ని దగ్గరకు వచ్చేసింది అనుకోని ఇది కాలి బూడిదైపోతుంది. కానీ అగ్ని అగ్నిని రెండింటిని తీసుకురండి, అదేమైనా కాల్చి బూడిద చేస్తుందా? చేయరాదు. రెండు అగ్నియే కదా. సో అందుకనే అక్కడ అగ్నితో ఉన్నటువంటి శరీరంలో జీవాత్మలు. మరి ప్రభుజీ, అగ్నితో ఉండే శరీరం అంటే మరి ఆత్మలు కాలిపోవా? అలా కూడా అవ్వచ్చు కదా. ఆ? మరి దీనికి ఆన్సర్ ఏంటి? ఎవరు చెప్తారు? ఒక శ్లోకం చెప్తారా ఎవరైనా? 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పారు. పక్కాగా దీనికి ఆన్సర్ ఇచ్చారు కృష్ణుడు. ఆత్మలు కాలిపోవా? ఆత్మను కాల్చలేము. అదేంటి వాళ్ళకి సావు లేదు కదా ప్రభుజీ. ఆ, చావు గురించి మాట్లాడట్లేదు. నేను అడిగేది ఏంటంటే, మీరు ఆత్మని ఇలా అగ్గిపెట్టెతో నిప్పంటించారనుకోండి, కాలిపోతుందా కాలదా అనేది ప్రశ్న. కాలేదు ప్రభుజీ. అది ఎక్కడుంది కాలం భగవద్గీతలో? అది ప్రశ్న. ఎక్కడ చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో? ఆ శ్లోకం అన్నా చెప్పండి. ప్రభుజీ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న ఎస్, చైనం క్లేదయంతాపో న శోషయతి మారుతః. వెరీ గుడ్. సో ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పారు, నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రాల ద్వారా దాన్ని కట్ చేయరాదు. ఆ, దాన్ని మీరు నీటి ద్వారా తడపరాదు, ఇంకా గాలి ద్వారా ఎండబెట్టరాదు. కరెక్ట్. ఇంకా అగ్ని ద్వారా కాల్చరాదు. ఎందుకు ప్రభు? ఎందుకంటే ఆత్మ అనేది ఆధ్యాత్మికమైన పదార్థం, అగ్ని అనేది భౌతికమైన పదార్థం. ఇవి రెండు ఒకరినొకరిని ప్రభావ పెట్టరాదన్నమాట. ఏ విధంగా నీళ్ళని, ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని దాంట్లో నూనె కలిపారనుకోండి, అవి రెండు మిక్స్ అవుతాయి ఎప్పుడైనా? ఎప్పుడు మిక్స్ అవ్వవు. సెపరేషన్ ఎప్పుడూ ఉంటుంది. రైట్? అలా. సో ఆ విధంగా సూర్యుడు ఆ, చాలా చాలా ఉన్నతమైనటువంటి గ్రహం యాక్చువల్గా. రైట్? అయితే ఇది బ్రహ్మ సంహితలో కూడా ఉంది. ప్రభుపాదుల వారి తాత్పర్యంలో దీని గురించి చెప్పారు. యచ్చక్షురే సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి అని బ్రహ్మదేవుడు అక్కడ చెప్పారనమాట. సో దీని అర్థం ఏంటి? యచ్చక్షురేష సవిత సకల గ్రహాణ, అన్ని గ్రహాలకి చక్షుర, చక్షు అంటే కళ్ళు. రైట్? సో ఒక రకంగా మీరు ఆలోచించండి, సూర్యుడు లేకపోతే అన్ని గ్రహాలలో ఉండే వాళ్ళందరూ గుడ్డి వాళ్ళతో సమానం. ఇదేంటే మనకు కనిపించేది మన కళ్ళున్నాయని కాదు, లైట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది. కళ్ళు ఉంటాయి, లైట్ లేకుంటే మనం గుడ్డి వాళ్ళతో సమానం. కళ్ళు ఉన్నా లేకపోయినా దానికి ఎటువంటి విలువ లేదనమాట. సో లైట్కి స్త్రోతమే సూర్యుడు యాక్చువల్గా. రైట్? మన ఇంట్లో ఈ ట్యూబ్ లైట్లు పెట్టుకుంటాం, కానీ ఇదంతా కూడా నకిలీ, ఒక టెంపరీ సెటప్ మాత్రమే. సూర్యుడు లేకపోతే ఒక్క క్షణం కూడా మనం ఎవరు ప్రాణంతో ఉండరాదు. ఇంకా లైట్కి కూడా స్త్రోతం ఆయనే, చాలా తేజోమైనటువంటి లైట్. సూర్యుడిలో లైటు హీటు రెండు ఉన్నాయి. కరెక్ట్? సో ఆ విధంగా చాలా ఉన్నతం. సో ఈ సూర్యుడు ఆ, ఈ బ్రహ్మ సంహిత శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. యచ్చక్షురేశ సవిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిర్. ఆ, అందరి యొక్క గ్రహాలకి ఒక రాజు అన్నమాట సూర్యుడు. అన్ని గ్రహాల రాజు సూర్యగ్రహం. రైట్? యస్యాగ్నయ భ్రమతి సంభృతకాల చక్రో. రైట్? తను ఎవరి ఆజ్ఞ ద్వారా సూర్యుడు పనిచేస్తున్నారు? యస్య ఆజ్ఞయ గోవిందమాది, ఆ గోవిందుడి ఆజ్ఞ వల్ల సూర్యుడు పనిచేస్తున్నారు. ఎక్కడ ఎక్కువ హీట్ ఇవ్వాలి, ఎక్కడ లైట్ ఇవ్వాలి, సూర్యుడు ఉదయిస్తున్నారు, అస్తమిస్తున్నారు. కరెక్ట్ ఆర్ నాట్? సో అది ఎవరు చెప్పారు? పొద్దున్న సూర్యుడు ఉదయం అవుతుంది, సాయంత్రం పోతుంది. ఎక్క రోజైనా మిస్ అయిందా? సూర్యదేవుడు ఒక్క రోజైనా ఇవాళ నాకు బ్రేక్ కావాలని తీసుకున్నారా? ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలని ఎప్పుడు తీసుకున్నారు? ప్రతిరోజు వస్తున్నారు. ఆ, మనం నిద్ర లేవకపోవచ్చు, కానీ సూర్యుడైతే వచ్చేస్తారు టైంకి. సో ఆ విధంగా ఉన్నతమైన పని సూర్యదేవుడు చేస్తున్నారు, సూర్యగ్రహాన్ని పరిపాలిస్తున్నారు. మరి ఆ సూర్యగ్రహం ఎవరి ఆజ్ఞ ద్వారా నడుస్తుంది?
గోవిందమాల అని బ్రహ్మదేవుడు చెప్తున్నారనమాట. రైట్, దిస్ జస్ట్ అ సైడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగా సూర్యుడు, ఇంకా మీరు చూడండి చంద్రుడు కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడు. కానీ చంద్రుడి యొక్క లైట్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి లైటే. చంద్రుడిది సెపరేట్ లైట్ లేదు. రాత్రిపూట చంద్రుడు మంచి ఒక ఏమంటారు బెడ్ లైట్ లాగా పనిచేస్తున్నారు. రైట్. ఇంకా మధ్యాహ్నం పూట సూర్యుడు ట్యూబ్ లైట్ లాగా పనిచేస్తున్నారు, ఫుల్ లైట్. రాత్రిపూట ఎక్కువ తేజస్సు ఉంటే మనం పడుకోలేము. సో బేసిక్ డిమ్ లైట్ లాగా ఇస్తున్నారు. ఇంకా చలి ఆ, చలిదనాన్ని కూడా ఇస్తారు చంద్రుడు. రైట్. కానీ ఆ లైట్ కూడా సూర్యుడి మీదే ఆధారపడి ఉంది. సో ఎనీవే, సో తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడిని, మరుత్తులలో నేను మరీచిని. సో మరుత్తులలో మరీచి, అండ్ నక్షత్రాలలో నేను చంద్రుడిని. సో చంద్రుడు కూడా యాక్చువల్గా నక్షత్రమే, స్టార్ అంటారు. కరెక్ట్. సో మీరు చూడండి, ఎందుకంటే మీరు మీద రాత్రిపూట మీరు పైకి చూసారనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా క్యూరియాసిటీ ఉండేది. ఎప్పుడు ఆకాశంలో చూసేవాడిని, అక్కడ ఏముంది, ఏం నడుస్తుందో. చంద్రుడు కనిపిస్తున్నారు, కొంచెం ఎంతవరకైతే కనిపిస్తుందో కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుంది, అక్కడ ఏముందో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఇంకా ఎన్నో నక్షత్రాలు, చుక్కలు కనిపిస్తున్నాయి. మరి సైన్స్ ప్రకారం అదేది ఇక్కడి నుంచి చుక్కలాగా కనిపిస్తుంది అది, కానీ చాలా పెద్దది అది కూడా. కరెక్ట్ అన్నాడు. మనం వచ్చి ఇక్కడి నుంచి ఏరోప్లేన్ చూస్తే ఏరోప్లేన్ ఇంత చుక్కలాగా కనిపిస్తుంది, కానీ ఎవరైతే ఏరోప్లేన్ మీద ఎక్కారో లోపలికి, అది ఇంత పెద్ద ఏరోప్లేన్ అసలు. కరెక్ట్. సో ఆ విధంగా ఎన్ని నక్షత్రాలు అయినప్పటికీ రాత్రిపూట ఆ యొక్క చలిదనాన్ని ఇంకా ఆ యొక్క లైట్ని ఎవరిస్తున్నారు? చంద్రుడు. ఎసర్ను. రైట్. సో అందుకే ప్రభుపాదుల వారు కూడా ఒక విషయం చెప్పేవారు, ప్రచారం మొదలుపెట్టినప్పుడు. ఇదంతా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రచారం మొదలుపెట్టినప్పుడు చాలామంది స్టార్టింగ్లో వస్తారు, కానీ లాస్ట్ దాకా అందరు ఉండరు. ఇది వాస్తవం. రైట్. సో ప్రభుపాదుల వారు ఏమనేవారు, అంతమంది ఆ, తారల కంటే, నక్షత్రాల కంటే ఒక చంద్రుడు మేలు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, ఒప్పుకుంటారా? కానీ ఆ నక్షత్రాలు ఏమైనా లైట్ ఇస్తున్నాయా? ఇవ్వట్లేవు. కరెక్ట్. అవి ఉన్నాయి అలాగా చుక్కలాగా కనిపిస్తున్నాయి, కానీ లైట్ ఇచ్చేది ఒక చంద్రుడు. ఆ ఒక్క చంద్రుడి కోసం నేను వెతుకుతున్నాను అని ప్రభుపాదుల వారు ఆ భావంతో స్టార్ట్ చేశారనమాట. కానీ అఫ్ కోర్స్ ప్రభుపాదుల వారికి కృష్ణుడు ఎంతో మంది చంద్రులను పంపారు. ఈ లోకంలో జనరల్గా ఒకే చంద్రుడు ఉంటారు, కానీ ప్రభుపాదుల వారి దగ్గర వేల కొద్ది, లక్షల కొద్ది చంద్రుళ్ళు వచ్చారు. ఇంకా ఆ చంద్రుళ్ళు ఇంకా కొత్త మంది చంద్రులను తయారు చేస్తున్నారు. రైట్. సో ఆ విధంగా అనేక చంద్రుళ్ళు ఉన్నారు. బట్ ఇన్ జనరల్ చంద్రుడు ఒకటే ఉంటారు. ఎసర్ను. సో అలా చాలా చాలా ఉన్నతమైన పాత్ర చంద్రుడిది కూడా. రైట్. సో అలా అని ఈ శ్లోకంలో మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ 22వ శ్లోకం కూడా మనం చూస్తాం. ఇప్పుడు ప్రతిదీ మనం ప్రభుజీ చాలా చెప్పండి మాతాజీ. చెప్పండి ప్రభుజీ. ఆస్క్ మీ, ఏం అడగాలనుకున్నారు? ప్రభుజీ మీరు ఇది ఎప్పుడెప్పుడు చెప్తారా అని నేను ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రభుజీ, మీ ద్వారా ఈ విభూతులు వినాలని. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ టైం చదివినప్పుడు నేను చాలా ఆనందం వేసింది. మీ ద్వారా వినాలని నేను చాలా నెలల నుంచి చూస్తున్నాను ప్రభుజీ. మాకు ఓకే ఇప్పుడు దక్కింది అదృష్టం. ఓకే, ఫైన్ మాతాజీ, థ్యాంక్ యూ. సో 22వ శ్లోకం మనం ఒకసారి చూద్దాము. ఇది కూడా చాలా చాలా అద్భుతమైన చదవనా చదవాలనుకున్నాను. ప్రభుజీ? ఓకే హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే, అందుకనే హ్యాండ్ రేజింగ్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశాను. సో వెల్, లెట్స్ డూ వన్ థింగ్. సో మాధురి మాతాజీ మీరు ఫస్ట్ అడిగారు కాబట్టి గో హెడ్. ఓకే ప్రభుజీ. వేదానాం సామవేద అస్మిన్ వేదానామాస్మి వాసః ఇంద్రియాన్ మనఃశాంతి భూతానామాసి చేతనః. అనువాదం. వేదాలలో నేను సామవేదము, దేవతలలో నేను స్వర్గరాజు ఇంద్రుడను, ఇంద్రియంలో నేను మనస్సును, జీవులలో నేను ప్రాణమును, చైతన్యమును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఇక్కడ వేదాలు ఎన్ని వేదాలు ఉన్నాయి? టోటల్ 4 వేదాస్ ఉన్నాయి. రైట్. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదం. సో ఈ 4 వేదాలలో నేను సామవేదం అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా సామవేదంలో ఆ, అలంకరణ చాలా చాలా అద్భుతంగా ఉంది. సామవేదంలో సంగీత జ్ఞానం ఉంది. రైట్. సరే గమ ప ఇవన్నీ ఏదైతే మనము ఇవన్నీ ఉన్నాయి, దీనికంతా కూడా మూలం అంతా కూడా సామవేదం నుంచి వచ్చిందనమాట. సో ఈ అలంకరణ ఎప్పుడైతే ఉంటుందో అది మన మనసుని గెలుచుకుంటుంది. ఒప్పుకుంటారా లేదా? ఇస్కాన్ మందిరంలో మీరు వెళ్ళండి, విగ్రహాల అలంకరణ చూడండి ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుంది. కలర్ఫుల్ డ్రెస్,
మంచి డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అది చూసి గంటలు గంటలు కొంతమంది ఇలాగే నిలబడుతుంటారు. కొంతమంది ఇలా కూడా అంటుంటారు, నేను చూశాను ఒకసారి. సో అలా ఆ, అద్భుతమైన అలంకరణ ఉంటే అది మన మనసుని గెలుచుకుంటుంది అనమాట. సో ఆ విధంగా ఈ 4 వేదాలలో చాలా చాలా ఎక్కువ అలంకరణ ఏదైతే ఉందో అది సామవేదంలో ఉంది. రైట్. సో అది మన మనసును గెలుచుకుంటుంది. ఈ విధంగా మీరు చూడండి, కీర్తన పాడతారు కొంతమంది. సో కొంతమందికి సంగీత జ్ఞానం లేని వాళ్ళు నార్మల్గా పాడతారు. కరెక్ట్. ఓకే, పాడారు. సంగీతం తెలిసిన వాళ్ళు పాడితే అది వేరే లెవెల్లో ఉంటుంది. కరెక్టా? ఆ వాయిస్ కానివ్వండి, ఆ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఆ భావం ఎలా వ్యక్తం చేస్తారు. సో ఇస్కాన్లో కూడా మనము కీర్తన నడుస్తూ ఉంటే స్టార్టింగ్లో యాక్చువల్గా అట్రాక్ట్ అయ్యేది సంగీతానికి, ఆ పాట మీనింగ్కి కాదు. ఇది వాస్తవం. ఆల్దో ఇది ఉన్నతమైనది కాదు, ఎందుకంటే ఇస్కాన్లో మనం వచ్చేది సంగీతం నేర్చుకోవడానికి కాదు, లేకపోతే సంగీత కళ వ్యక్తం చేయడానికి కాదు. అది మన ఉద్దేశం కాదు. ఇప్పుడు సంసార దావా ఉందనుకోండి, నరసింహారతి, ఆహా ఎంత కమ్మగా ఉంది వినడానికి. ఆ కమ్మగా ఉంది జనరల్గా స్టార్టింగ్లో ఎందుకు కమ్మగా ఉంటుంది, సంగీతం నచ్చింది, కానీ దాని మీనింగ్ ఇంకా అర్థం అవ్వలేదు. అసలైన పరాకాష్ట ఏంటంటే మనకి మీనింగ్ అర్థం అవ్వాలి. ఆ మీనింగ్ ఎప్పుడు ఒక్క లైన్ మీనింగ్ కూడా అర్థమైంది అనుకోండి మనకి సంసార దావాలు, అది ఎంత ఎంత అద్భుతమైన భావాన్ని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్క లైన్కి ఎంత మీనింగ్ ఉందంటే దాని గురించి మనం నెలల కొద్దీ మాట్లాడవచ్చు. ఈవెన్ శిక్షాష్టకం కూడా ఇట్స్ కంప్లీట్లీ ఆన్ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. సో ఆ విధంగా మనం పాడిన పాటకి ఎప్పుడైతే సంగీతాన్ని ఉపయోగించి అలంకరణ చేస్తామో అది వినడానికి ఇంకా కమ్మగా ఉంటుంది. ఒప్పుకుంటారా? ఆ, మనకు సంగీతం వస్తే పాడొచ్చు. భగవంతుడి యొక్క సంతృప్తి కోసం, మన చుట్టుపక్కల ఉన్న భక్తుల సంతృప్తి కోసం ఖచ్చితంగా సంగీత జ్ఞానం ఉంటే మంచిగా పాడాలి. అరే నాకు మంచిగా పాడే గొంతు ఇచ్చారు భగవంతుడు ఫర్ ఎగ్జాంపుల్, కానీ నేనే అలా చేయకూడదు, కావాలనే ఆ, అపశృతిలో పాడాను అనుకోండి, అది మంచిది కాదు. ఉన్న కళని మనం భగవంతుడి సేవలో ఉపయోగించవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అలంకరణ చేస్తే అది చాలా చాలా మనకి హృదయాన్ని గెలుచుకుంటుంది అనమాట. సో అందుకనే సామవేదంలో అలంకరణ చాలా బాగుంది. రైట్. సో ప్రభుజీ ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, రేపటి నుంచి సామవేదం చదువుతాను. దయచేసి అటెంప్ట్ చేయకండి, మన దగ్గర సమయం అంత లేదు. కరెక్టా? అన్ని వేదాల సారము భగవద్గీత, అది చదవండి. కరెక్టా? రైట్. మీకు పర్సనల్గా సంగీతం ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, అది వేరే విషయం. కరెక్ట్. మీరు ఒక సంగీతం టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటలు వింటూ మీరు నేర్చుకోవచ్చు. అలా దట్ ఈస్ ఓకే. ఇంకా దేవానాం అస్మి వాసవ అని చెప్పారు నెక్స్ట్ లైన్. సో దేవానాం అస్మి, దేవి దేవతలు ఉన్నారు కదా, 33 కోట్ల దేవి దేవతలు ఉన్నారు. సో దాంట్లో వాసవ అంటే ఇంద్రుడు. ఓకే. సో మీకు అందరు తెలుసు, ఆ, ఇంద్రుడు అందరి దేవి దేవతలకి తను రాజు అన్నమాట. రైట్. ఏ విధంగా ఈ లోకంలో ఆ, అంటే రాజులు పరిపాలించే సమయంలో ఒక రాజు ఉండేవాడు, ప్రజలు ఉండేవారు. కరెక్ట్. అదా అందరి దేవతలకి మేనేజర్, హెడ్ ఎవరు? ఇంద్రుడు. సో మనం ఏదో గోవర్ధన లీల విని, లేకపోతే విశ్వామిత్రతో కూడినటువంటి లీల విని ఇంద్రుడిని చాలా తక్కువగా భావించకూడదు, అపరాధం అయిపోతుంది. తను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, భగవంతుడికి చాలా ప్రియమైన వ్యక్తి కూడా. ప్రియమైన వ్యక్తి కాకపోతే భగవంతుడు ఆ సేవ ఇస్తారు ఆయనకి? ఇవ్వరు కదా. ఈ లోకాన్ని పరిపాలించి, అది కూడా అంటే తనని రాక్షసుల లీడర్ చేయలేదు కదా, దేవతల లీడర్ చేశారు. దేవతలలో కార్తికేయ, గణపతి ఎంతో ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా లీడర్ ఇంద్రుడు. సో తను కూడా చాలా చాలా కష్టపడి భగవంతుడు సేవ చేస్తున్నారు ఈ లోకాన్ని నడిపించడానికి. రైట్. సో ఖచ్చితంగా వాళ్ళు భగవత్ ప్రియులే. రైట్. సో అందుకనే మనం ఎప్పుడు కూడా దేవి దేవతల పట్ల ఆప్టిమం రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఏదో మేము కృష్ణ భక్తులం కాబట్టి ఎప్పుడెప్పుడు ఇలా కృష్ణ వర్సెస్ శివ, కృష్ణ వర్సెస్ గణపతి, ఇలాంటివి అన్నీ కూడా నడుస్తుంటాయి. ఇది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. మనం అందరినీ గౌరవించాలి. కానీ నా ఆరాధ్య దైవం కృష్ణుడు, నా హృదయాన్ని నేను ఎవరికి ఇచ్చాను? కృష్ణుడికి ఇచ్చాను. మనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు, కానీ ఒకరు బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళతో మన హృదయాన్ని పంచుకుంటాం. కరెక్టా? అదేవిధంగా మనం అందరినీ గౌరవిస్తాం. కానీ నా హృదయాన్ని నేను ఎవరికి అమ్మేశాను? కృష్ణుడికి అమ్మేశాను. ఒక్కసారి అమ్మిన తర్వాత సామాన్ వాపస్ తీసుకురాదు, ఎక్స్చేంజ్ ఆఫర్ లేదు. మీరు కావాలని అనుకున్నా కానీ కృష్ణుడు వదలరు మిమ్మల్ని. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి గుణం కృష్ణుడిది. ఇప్పుడు ఈ గుణం గురించి మాట్లాడితే 1 hour క్లాస్ అవుతుంది, అందుకని నేను మాట్లాడను. బట్ ద పాయింట్ ఈస్, కృష్ణుడి ఆశ్రయాన్ని మనం ఒక్కసారి తీసుకుంటే ఆయన్ని మనల్ని ఎప్పుడు కూడా
వదలరు. ఒకసారి ఇప్పుడు మీరు చూడండి, ఇస్కాన్లో వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత మనకి, అంటే ఈ భక్తి మార్గం స్టార్ట్ చేసిన తర్వాత మనకు కొన్ని నెలల తర్వాత అనిపించవచ్చు చాలా హెవీ అవుతుంది ప్రభు. పొద్దున కృష్ణ, మధ్యాహ్నం కృష్ణ, మధ్యాహ్నం రీడింగ్ క్లాస్ పెట్టారు, సాయంత్రం రీడింగ్ క్లాస్ పెట్టారు, మళ్ళీ సాయంత్రం క్లాసు, పొద్దున జపం చేయండి అంటారు. అసలు కృష్ణ 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 ఎంత టూ మచ్ అవుతుంది ఇది. మాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది, మాకు కూడా కొంచెం న్యూస్ పేపరు, కొంచెం సినిమాలో డైలీ సీరియల్ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎంత కృష్ణ చేయాలి అని ఒక ఫీలింగ్ రావచ్చు. సో అలా అని ఒక భక్తుడికి వచ్చింది, ప్రభుపాదుల వారి శిష్యులు ఆయన, ప్రభుపాదుల వారు ఉన్న సమయంలో. సో అలా ఫీలింగ్ వచ్చేసి తను అనుకున్న టూ మచ్ అయిపోతుంది ఇదంతా కూడా, నేను మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. తన మందిరంలో ఉన్నాడనమాట బ్రహ్మచారిలాగా. సో బ్రహ్మచారి అంటే ఇంకా 100% కృష్ణనే, కరెక్ట్ కదా. మన కేసులో మధ్య మధ్యలో మనకి వేరే వేరే పనులు ఉంటాయి. పిల్లోడిని స్కూల్ తీసుకురావాలి, స్నానం చేయించాలి, టిఫిన్లు చేయాలి, వంట చేయాలి. కానీ బ్రహ్మచారికి ఏం లేదు. నా పర్సనల్ అనుభవం, ఇప్పుడు నేను నల్గొండ వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను, బ్రహ్మచారులతో, అందరు బ్రహ్మచారులే వాళ్ళు. నేను ఒక్కడ ఆన్ మ్యాన్ అవుట్ అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్లో నేను ఫిట్ అవ్వాలంటే చాలా తపస్సు చేయాల్సి వచ్చింది. కరెక్ట్, ఖచ్చితంగా నాకు వెయిట్ లాస్ అయింది. ఐ కెన్ గ్యారంటీ యూ దాట్. వెయిట్ చెక్ చేయలేదు నేను, అయినా ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ టైంలో నేను ముందు, అంటే ఒంటరిగా చేసినప్పుడు నేను ఎలా చేసేవాడిని, విఈసి అంటే స్కూల్స్లలో కూడా వెళ్ళి పుస్తకాలు ఇచ్చినప్పుడు రోడ్డు మీద 2-3 గంటలు నిలబడి చేసినప్పుడు కూడా మొత్తం శరీరం అలసిపోయేది. కరెక్టా కాదా? ఇంత బయట తిరగడం అంటే అంత ఈజీ కాదు. సో అలసిపోయినప్పుడు ఏంటంటే నేను పడుకున్నప్పుడు పొద్దున్న లేట్ లేసేవాడిని. 4 o'clock కాకుండా 5:30-6కి లేచేవాడిని. అదే ప్రభుజీ, ఐఎమ్ డూయింగ్ బుక్ డిస్ట్రిబ్యూషన్, సో ఐఎమ్ వెరీ టైర్డ్, సో ఐ నీడ్ రెస్ట్, రైట్, సో దట్ నెక్స్ట్ డే ఐ కెన్ డిస్ట్రిబ్యూట్ బుక్స్, అలా చేసేవాడిని. కానీ ఇక్కడ అది కూడా చెల్లలేదు, రైట్. 9 షార్ప్ 9:30 యూ హ్యావ్ టు స్లీప్. 3:45 4 o'clock లేవాల్సిందే. అందరు లేస్తారు, నన్ను కూడా లేపుతారు వాళ్ళు, రైట్. రోజంతా చేసాం. పొద్దున్న 8 గంటలకు వెళ్తే సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తాం. పొద్దున్న 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత రాత్రికి 7 గంటలకు తినడం డైరెక్ట్, మధ్యలో ఏం తిండి లేదు. ఎందుకంటే బయట తిరుగుతున్నాం కదా, కార్లలో బుక్స్ తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళాలి, ఈ స్కూల్కి వెళ్ళాలి. మరి ఏదో అంటే కూర్చొని క్లాస్ ఇచ్చే సేవ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది, కరెక్ట్. కూర్చొని హాయిగా, ఇప్పుడు నేను కూర్చొని హాయిగా మాట్లాడుతున్నా, నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ, రైట్. ఎండలో మధ్యాహ్నం పూట కార్ డ్రైవ్ చేస్తూ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, ఆ బాక్సులు తీసుకురండి. మన దగ్గర ఏమైనా అసిస్టెంట్లు ఉన్నారా? ఆ బాక్సులు మనమే మోయాలి. పెద్ద పెద్ద బాక్సులు ఇలా తల మీద పెట్టుకొని 5-6 బాక్సులు 3rd ఫ్లోర్కి తీసుకురండి అంటున్నారు. లిఫ్ట్ లేదు స్కూల్లో, 3rd ఫ్లోర్కి బాక్స్ తల మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి. సో హెవీ ఫిజికల్ వర్క్ ఉంది, రైట్. సో అదంతా చేసిన తర్వాత ఈవినింగ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనుకున్నాను కొంచెం రిలాక్స్ అవుతానని. రోజు రీడింగ్ స్టార్ట్ చేయాలి, రండి, ఓపెన్ చేయండి భగవద్గీత 3rd చాప్టర్ ఓపెన్ చేయండి, చదవండి. అందులో గంట సేపు ప్రభుపాద క్లాస్ వినాలి, అందులో హాఫ్ అన్ అవర్. ఇక అంతా అయిపోయి 9 o'clock. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పడుకోండి, అంతే. ఈ విధంగా 2 వారాలు అద్భుతమైనటువంటి తపస్య బ్రహ్మచారి నా ద్వారా చేయించారనమాట. జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీ ఇంట్రెస్ట్ కొరకు. సో ఇట్స్ నాట్ ఈజీ, రైట్. సో అలా, బై ద వే, ఎందుకు ఈ పాయింట్ చెప్పాను నేను, ఎవరు చెప్తారు? లెట్ మీ సీ హూ రిమెంబర్స్ ఇట్. భక్తి గురించి వాళ్ళకెళ్ళి పోకుండా ప్రభుజీ, అదే కృష్ణుని భక్తులకి దేవి అయితే దేవతలను కూడా అయితే మనకి ఇది ఎందుకు ఇంద్రుడు చెప్పానంటే, కూడా బాగా తపస్య చేశాడని. అయితే ఇది ఎందుకు చెప్పానంటే, ఈ 2 వారాలు నల్గొండ వెళ్తే పొద్దున కృష్ణ, మధ్యాహ్నం కృష్ణ, సాయంత్రం కృష్ణ, రాత్రి కృష్ణ, ఈ బ్రహ్మచారులంతా కూడా కృష్ణ కృష్ణ చేశారు, కరెక్టా కాదా? సో అలా అలా అయినప్పుడు ఎప్పుడప్పుడు మనకు అనిపించవచ్చు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే నా కోరిక ముందు నుంచే, రైట్, అలాంటి ఒక సేవలు పాల్గొనాలని కనీసం, రైట్. సో కానీ స్టార్టింగ్లో ఇదే నా ద్వారా చేయించినప్పుడు నాకు అనిపించేది, అరే టూ మచ్ చేస్తున్నారు వీళ్ళు, ఇదేంటి లంచ్ స్కిప్ చేయడం ఏంటి, ఎలా బ్రతుకుతాను నేను, చచ్చిపోతాను. నేను 2 వారాలు చేసి వచ్చాను, నాకు ఏ ప్రాబ్లం రాలేదు, ఒక్క హెల్త్ ప్రాబ్లం రాలేదు, ఇంకా హెల్త్ ఇంప్రూవ్ అయింది, రైట్. సో జస్ట్ ఇన్ఫర్మేషన్. సో టూ మచ్ అనిపించేసి ఆ భక్తుడు ఏం చేశాడంటే టెంపుల్ వదిలేశాడు. ఇంకా పాత అలవాటు ఏముందంటే సముద్రంలో సర్ఫింగ్ చేస్తారు కదా, తెలుసా సర్ఫింగ్, ఇలా నిలబడి దాని మీద నీళ్ళ మీద ఇది చేస్తారనమాట. సో తను ఈ భక్తిలో వచ్చేదానికంటే ముందు సర్ఫింగ్ చాలా చేసేవాడు. సో ఈయన వెళ్ళాడు, ఈయన బయట మందిరం నుంచి బ్యాగ్స్ సామాన్ ప్యాక్ చేసుకొని ఎవరికి చెప్పకుండా వచ్చేసాడు. టూ మచ్ కృష్ణ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ టు మటీరియల్ లైఫ్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత తను అనుకున్నాడు, ఫస్ట్ ఏం చేయాలి, సర్ఫింగ్ చేయాలని చాలా కోరిక. ఎన్ని రోజుల నుంచి టెంపుల్ నుంచి వచ్చిన వెంటనే టెంపుల్కి వచ్చిన తర్వాత సర్ఫింగే చేయలేదు, వీళ్ళు చేయనివ్వట్లేదు. సో వెళ్ళి సర్ఫింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా లోపలికి వెళ్ళిపోయాడు, అక్కడ షార్ప్కి వచ్చేసింది చేప. ఈయన లెఫ్ట్కి వెళ్తే అది లెఫ్ట్కి వస్తుంది, రైట్కి వస్తే రైట్కి వస్తుంది,
నోరు తెరిచేసి దగ్గరికి వస్తుంది మింగేయడానికి. ఆ ఆ షార్క్ కూడా మహాప్రసాద గోవిందే చదవడం స్టార్ట్ చేసేసింది. కరెక్టా? ఈయన భయపడిపోయాడు. రైట్. ఈయన భయపడిపోయి ఇక నేను ఇప్పుడు చచ్చిపోబోతున్నాను, ఏం చేయను అని అనుకొని నమస్తే నరసింహయ్య పాడాడు. ఇదొక్కటే నేను నేర్చుకున్నాను టెంపుల్లో. ఇటు నరసింహస్వామిని తలుచుకోవాలని. సో నమస్తే నరసింహయ్య పాడాడు. పాడి కళ్ళు తెరిచి చూస్తే షార్క్ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సో అనుకున్న షార్క్ బహుశా ఇవాళ ఏకాదశి పాటిస్తుందేమో నన్ను వదిలేసిందని. సో ఆ విధంగా చాలా ఆనందపడి తను బయటకు వచ్చేసాడనమాట. ఆహాహా, కృష్ణుడు నన్ను కాపాడారు. దాని తర్వాత అనుకున్నాడు, సరే నేను ఓ పని చేస్తాను, కంట్రీ మార్చేస్తాను, ఇక్కడ ఏం బాగాలేదని టికెట్ బుక్ చేసి తను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. ఫ్లైట్లో కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతాను ఇంకా. ఆ ఫ్లైట్లో ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మన భక్తులు భగవద్గీత తీసుకొని వచ్చారు. డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, మ్యారథాన్ మంత్. కరెక్ట్. మీరందరూ కూడా చేయండి దయచేసి, మీ ప్రయత్నం మీరు చేయండి ఒక బుక్ తీసుకొని ఎవరికైనా ఇవ్వడానికి. సో భక్తులు వచ్చేసి భగవద్గీత భగవద్గీత తీసుకోండి. అరే కృష్ణుడు ఇక్కడ కూడా నన్ను వదలట్లేదు. ఆ, అక్కడ సర్ఫింగ్ చేస్తుంటే నా సర్ఫింగ్ అంతా పాడైపోయింది. అక్కడ నరసింహస్వామిని తలుచుకుని బయటకు వచ్చాను. ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలంటే ఈ భక్తులు వచ్చేసి పదే పదే రిమైండ్ చేస్తున్నారు, కృష్ణ ప్రభుపాద్ కృష్ణ ప్రభుపాద్ అని. అది కూడా తను నిర్లక్ష్యం చేసి లోపల వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాడు. ఫ్లైట్లో కూర్చొని ఇక తను హాయిగా ఇలా కళ్ళు మూసుకున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు. సో పక్కన ఉన్నవాడు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు పక్కన. కొంచెం ఇలా సౌండ్ వస్తుంది, కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే, ఇలా కొంచెం జపం చేస్తాను కదా, కొంచెం ఫాస్ట్గా స్లోగా ఇలా అనిపిస్తుంది అనమాట. సో ఈయన అనుకున్నాడు ఏదో గుడక కొడుతున్నారు అనుకొని తను ఇగ్నోర్ చేశాడు అనమాట. కొంచెం సేపు తర్వాత చూస్తే అక్కడ ఒక సన్యాసి కూర్చొని ఉన్నారు, ఇస్కాన్ సన్యాసి. తను జపం చేస్తున్నాడు యాక్చువల్గా. రైట్. అరే ఇక్కడ కూడా వచ్చేసాడు కృష్ణుడు నన్ను వదలట్లేదని తను అనుకున్నాడు. తర్వాత సన్యాసితో తను వ్యక్తం చేశాడు, ఎందుకు నేను అలా మందిరాన్ని వదిలేసి వచ్చేసాను అదంతా చెప్పిన తర్వాత ఆ సన్యాసి తనకు మంచి జ్ఞానం ఇచ్చారనమాట ఫ్లైట్లో. దాని తర్వాత మళ్ళీ టెంపుల్కి జాయిన్ చేసి జీవితాన్ని అంకితం చేసేసాడు. దాని అర్థం ఏంటి? తనకు టూ మచ్ అనిపించి కూడా కృష్ణుడిని వదిలేసి వెళ్ళిపోవాలంటే కూడా కృష్ణుడు వదిలేరా? వదలలేదు. ఇది ప్రాక్టికల్, ఇది శాస్త్రాలలో లేదు, ఇది ప్రాక్టికల్ ఉదాహరణ. ప్రభుపాదుల వారి టైంలో జరిగిన విషయం చెప్తున్నాను. రైట్. సో అలా కృష్ణుడు ఎప్పుడు కూడా వదలరు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఎనీవే, సో మన పాయింట్ ఏంటంటే ఇక్కడ వేదాలలో సామవేదం ఆల్రెడీ మనం చర్చించాం. దాని తర్వాత దేవి దేవతలందరూ కూడా ఇంద్రుడు ఉన్నతమైనటువంటి వ్యక్తి. రైట్. సో ఈ పాయింట్ ఎందుకు చెప్పాను? నా హృదయాన్ని నేను కృష్ణుడికి అమ్మేశాను. రైట్. దేవి దేవతలందరూ రెస్పెక్ట్ చేస్తాం, కానీ నా హృదయాన్ని కృష్ణుడికి ఇచ్చేసాను. రైట్. సో అందుకని ఆయన నా ఆరాధ్య దైవం. రైట్. దాని తర్వాత ఇంద్రియములలో నేను మనసును అని చెప్పారు. ఇది ఈ ఎక్స్పీరియన్స్ మనకు అందరికీ ఉంది. అన్ని ఇంద్రియములలో అందరికంటే స్ట్రాంగ్ ఇంద్రియం ఏది? మనసు. దేన్నైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ మనసును కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్. కళ్ళ ద్వారా ఒక విషయం చూడొద్దు అనుకుంటే కూడా మనం కన్నురెప్పలు ఇలా పెట్టుకొని ఆపేసేయవచ్చు. కరెక్టా? ఇది వినకూడదంటే కూడా రెండు చేతులు ఇలా పెట్టుకుని చెవులు ఇలా ఆపేస్తే కూడా ఆపేయచ్చు. వాసన చూడొద్దంటే ఇలా ముక్కు మూసుకోవచ్చు. కరెక్టా? కానీ ఈ ఆలోచన నాకు వద్దు అని అంటే అది ఆపే అవకాశం ఉందా? లేదు. అంత స్ట్రాంగ్ మనసు. ఇది వద్దురా బాబు అంటే అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. రైట్. సో అందుకనే చాలా బలమైనటువంటి మనసు, అది భగవంతుడిని ప్రతినిధిస్తుంది ఒక రకంగా. రైట్. దాని తర్వాత భూతానామస్మి చేతన. సో మన యొక్క శరీరంలో అందరికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి? చైతన్యము. కరెక్టా? చైతన్యం లేకపోతే ఈ శరీరం మృత పదార్థం. కరెక్టా? ఒక బస్తా గోనీలాగా కింద పడిపోతుంది. అందులో ఆత్మ ఉంది, చైతన్యం ఉంది, కాబట్టే ఈ శరీరానికి ప్రాణం ఉంది. సో అందుకని అందరికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి? ఆత్మ, చైతన్యం. అది నన్ను ప్రతినిధిస్తుందని కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో 8:40 అయిపోయింది. మనం ఇప్పుడు విరామం తీసుకుందాం. సో ఈ శ్లోకం కూడా కవర్ అయిపోయింది. సో 2 శ్లోకాస్ ఐ థింక్ వి కవర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ప్రశ్న వేరే ఎవరో నాకు అడిగారు లాస్ట్ టైం. రైట్. ఎప్పుడైతే భగవంతుడు విభూతి యోగం మాట్లాడుతున్నారో, ఇక్కడ విభూతులు నన్ను ప్రతినిధిస్తున్నాయి, నేనే ఆ విభూతిని కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండింటిలో తేడా ఉంది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అవ్యక్తమూర్తినా. పర్సనల్గా నేను గోలోకంలో వైకుంఠంలో ఉంటాను.
ఈ భౌతిక జగత్తులో విభూతుల రూపంలో నేను ఉన్నాను, కానీ అది నా పర్సనాలిటీ కాదు, అది నన్ను ప్రతినిధిస్తుంది. దాని ద్వారా నా స్మరణ మీకు రావచ్చు. దాని గురించి విభూతులు చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముందుకెళ్ళి గుర్రాలలో నేను ఆ గుర్రాన్ని అని కూడా చెప్పారు. సో దాని అర్థం భగవంతుడు గుర్రం అయిపోయారా? గుర్రంతో పోల్చొచ్చా? అరే, భగవంతుడు పశువు కాదు కదా. ఇంకా ఇది కూడా వస్తుంది. సముద్ర మథనం జరిగినప్పుడు ఆ గుర్రం వస్తుంది, దాని పేరు నేను మర్చిపోయాను. ఇంకా ఏనుగులలో నేను ఐరావతాన్ని అని కూడా చెప్తారు, రైట్? సో భగవంతుడు ఐరావతుడు అయిపోయారా? శ్వేతాశ్వం శ్వేతాశ్వం తెల్ల గుర్రం అండి శ్వేత అశ్వం ఉచ్చైస్వం. ఉచ్చైశ్వం, కరెక్ట్, దట్ ఈస్ రైట్. శ్వేతశ్వతర కాదు. ఎస్. సో ఈ యొక్క ప్రతినిధిత్వం అనేది అది ఈక్వల్ టు కృష్ణ కాదు. సో అదే విధంగా మనసుని ప్రతినిధిస్తున్నారు అని అంటే మనసు చాలా అన్ని ఇంద్రియములలో ప్రభావవంతమైనది కాబట్టి అది నన్ను ప్రతినిధిస్తుంది చెప్పారు. తనే మనసు కాదు. అలా. ఇస్ ఇట్ ఓకే?